హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 2లో భాగంగా సోషాలజీ సబ్జెక్ట్ నుండి టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా 51 క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. ఇది పార్ట్ 4 వీడియో. దీనికంటే ముందు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 51 క్వశ్చన్. ఎప్పుడు కొన్ని సంబంధాల సమూహం వెలుపల జరిగే వివాహాన్ని ఏమని పిలుస్తారు? 1. ఏ అనులోమ వివాహం, బి అంతర్వివాహం, సి బహిర్వివాహం, డి ప్రతిలోమ వివాహం. ఆన్సర్ ఆప్షన్ సి బహిర్వివాహం. అలాగే నెక్స్ట్, హిందూ సాంప్రదాయ విశ్వాసం ప్రకారం వివాహం అనేది ఏ ఒక ఒప్పందం, బి పవిత్ర బంధం, సి బంధం, డి లాంఛనం. ఆన్సర్ పవిత్ర బంధం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. కింది గిరిజన సమూహాలలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ సమూహం కానిది ఏది? ఏ సంతాల్, బి ముండా, సి ఒరాయన్, డి గారో. ఆన్సర్ ఆప్షన్ డి గారో. అలాగే నెక్స్ట్, కింది జంటలలో సరిగా జతకాని జంటను గుర్తించండి. ఏ గారో మేఘాలయ, 2 మురియా మధ్యప్రదేశ్, 3 చెంచు ఆంధ్రప్రదేశ్, 4 కాశీ మణిపూర్. ఆన్సర్ ఆప్షన్ 4 కాశీ మణిపూర్ సరికానిది. అలాగే నెక్స్ట్ 55th క్వశ్చన్. కింది లక్షణాలను పరిశీలించండి. పితృస్వామ్యం, 2 అంతర్వివాహం, 3 క్రమానుగత శ్రేణి, 4 సమానత్వం. వీటిలో హిందూ వర్ణ వ్యవస్థకు ప్రత్యేకమైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి 2, 3 అంతర్వివాహం, క్రమానుగత శ్రేణి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. కింది తెగలలో బహుభర్తృత్వం పాటించే తెగలు ఏవి? ఏ తోడా, కోటా, కాసా, బిల్లు, గోండు, బి కోటా, కాసా, తోడా, బిల్లు, సి తోడా, కోటా, కాసా, డి తోడా మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ డి తోడా మాత్రమే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఐరావతి కావ్య ప్రకారం కింది భాషా ప్రాంతాలలో కేంద్ర బంధుత్వ మండలి కిందికి వచ్చేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిస్సా. అలాగే నెక్స్ట్, గిరిజనుల మధ్య ఆర్థిక సంబంధాలు ఎక్కువగా దీని మీద ఆధారపడి ఉంటాయి. 1. ఏ షెల్ ద్రవ్యం, బి జాజ్మనీ వ్యవస్థ, సి వస్తు మార్పిడి వినిమయం, డి రాతి ద్రవ్యం. ఆన్సర్ ఆప్షన్ సి వస్తు మార్పిడి వినిమయం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లక్షద్వీపుల్లోని ముస్లిం సముదాయం అనేది ఏ మాతృవంశీయ బంధుత్వాన్ని, డియోలోకల్ ద్విస్వానిక నివాసాన్ని అనుసరిస్తుంది, బి పితృవంశీయ బంధుత్వాన్ని, నూతన స్థానిక నివాసాన్ని అనుసరిస్తుంది, సి మాతృవంశీయ బంధుత్వాన్ని, మాతృస్థానిక నివాసాన్ని అనుసరిస్తుంది, డి పితృవంశీయ బంధుత్వాన్ని, పితృస్థానిక నివాసాన్ని అనుసరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి లక్షద్వీపుల్లోని ముస్లిం సముదాయం అనేది మాతృవంశీయ బంధుత్వాన్ని, మాతృస్థానిక నివాసాన్ని అనుసరిస్తుంది. అలాగే నెక్స్ట్, కింది జాబితాను సరిగా జత చేయండి. జాబితా 1, జాబితా 2. జాబితా 1లో వివాహ రూపాలు, జాబితా 2లో తెగలు. ఏ మేనమామతో వివాహం, బి పితృవంశీయ బహుభర్తృత్వం, సి పితృవంశీయం కానిది, డి దేవర న్యాయం. తెగలొచ్చేసి తోడలు, 2 టిబెటిన్లు, 3 కూర్గులు, 4 కర్ణాటకలోని దేశస్థ బ్రాహ్మణులు. ఆన్సర్ ఆప్షన్ బి మేనమామ వివాహం, కర్ణాటకలోని దేశస్థ బ్రాహ్మణులు. పితృవంశీయ బహుభర్తృత్వం, తోడలు, పితృవంశీయం కాని టిబెటన్లు, దేవర న్యాయం, కూర్గులు. A4, B1, C2, D3. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. మేనబిడ్డల మేనరిక వివాహ రూపంగా దూద్ లౌతానా
వీరి వాడుకలో ఉంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్లోని గోండులు, బి ఒరిస్సాలోని సంతాలు, సి ఛోటానాగపూర్లోని ముండాలు, డి రాజస్థాన్లోని బిల్లులు. ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్లోని గోండులు. నెక్స్ట్ క్వశ్చన్, కింది జాబితాను సరిగా జత చేయండి. జాబితా 1లో పేర్లు కుటుంబం, జాబితా 2లో తెగలు లేదా కులాలు. జాబితా 1లోని పేర్లు లేదా కుటుంబం. ఆప్షన్ ఏ తారావాడ్, బి ఒక్క, సి నోక్, డి ఇల్లాం. జాబితా 2 1 కూర్గులు, 2 నాయర్లు, 3 గారోలు, 4 సంబూద్రులు. ఆన్సర్ ఆప్షన్ సి ఏ2 తారావాడ్లు, నాయర్లు, ఒక్క, కూర్గులు, నోక్, గారోలు, ఇల్లాం, సంబూద్రులు. ఏ2 B1 C3 D4. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తార్వాడ్లో మహిళలతో పాటు కింది వారిలో ఎవరెవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆమె కుమారులు, కుమార్తెలు, కుమార్తెల కుమార్తెలు, కుమారులు ఉంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది జాబితాను సరిగా జత చేయండి. జాబితా 1లో తెగ, జాబితా 2లో లక్షణం. తెగలో బిల్లులు, తోడాలు, కాశీలు, ఒరయన్లు. లక్షణం పితృస్వామిక, మాతృస్వామిక, బహువివాహం, బహుభర్తృత్వం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బిల్లులు బహువివాహం, తోడలు బహుభర్తృత్వం, కాశీలు మాతృస్వామికం, ఒరయన్లు పితృస్వామికం. అలాగే నెక్స్ట్ 65th క్వశ్చన్, కింది స్టేట్మెంటు పరిశీలించండి. భారత ఇంపీరియల్ గెజిటెడ్ ప్రకారం తెగ అనేది 1 ఉమ్మడి పేరుగల కుటుంబాల సముదాయం, 2 ప్రాచీన ఉత్పత్తి సాధనాలను ఉపయోగించే సముదాయం, 3 ఉమ్మడి మాండలికాన్ని భాషను మాట్లాడే సముదాయం, 4 ఉమ్మడి ప్రవేశాన్ని ఆక్రమించే సముదాయం. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి 1, 3, 4 మాత్రమే సరైనవి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నిర్ణీత మైనారిటీ సముదాయాల పరిమాణాలకు సంబంధించిన సరైన అవరోహణ క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కింది షెడ్యూల్ తెగలలో నిరంతరం జనాభా పతనం ఉన్న తెగ ఏది? ఏ మేనా, బి గోండు, సి ఓంగే, డి ముండా. ఆన్సర్ ఆప్షన్ సి ఓంగే. 8th క్వశ్చన్ చూద్దాం. కింది భావన నిర్వచనం సరైన జంటలను గుర్తించండి. ఆప్షన్ ఏ బహిర్వివాహం, అదే సముదాయం నుంచి సహచరిని ఎంచుకోవాలనే నియమం. ఆప్షన్ బి బంధువు, రక్తం లేదా వివాహం ద్వారా సంబంధం ఉన్న వ్యక్తి. సి అంతర్వివాహం, తన గోత్రం కాని వారిని వివాహం చేసుకోవాలనే నియమం. డి పితృస్వామిక కుటుంబం, తమ తండ్రి వంశానికి చెందిన వ్యక్తులున్న కుటుంబం. సరైనవి ఆప్షన్ బి మరియు ఆప్షన్ డి. అలాగే నెక్స్ట్ 69th క్వశ్చన్, ముస్లిం వివాహంలో విడాకుల సమయంలో వరుడు వధువుకి చెల్లించవలసిన మొత్తాన్ని ఏమంటారు? ఏ తలాక్, బి మోహర్, సి కులా, డి దహేజ్. ఆన్సర్ ఆప్షన్ బి మోహర్. అలాగే నెక్స్ట్ 17th క్వశ్చన్, ముస్లిం లా ప్రకారం మోహర్ అనగా? ఆన్సర్ ఆప్షన్ ఏ విడాకులు తీసుకున్నట్లయితే వధువుకు చెల్లించాలని వివాహ సమయంలో నిర్ణయించిన మొత్తాన్ని మోహర్ అంటారు. ఇవి ఫ్రెండ్స్ టుడే సోషియాలజీకి సంబంధించిన 51 నుండి 70 వరకు క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా 70 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 71 క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.